హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కళ్యాణం ఎపిసోడ్ 19. ద్రేవాని త్రిపుర రూమ్లోకి తోసి మధుర బయట నుండి డోర్ లాక్ చేసుకొని తన రూమ్కి వెళ్ళి పడుకుంది. దేవ భయంగా మెల్లిగా వెనక్కి తిరిగి చూసేసరికి త్రిపుర బెడ్ మీద కూర్చొని అపరకాలిలా దేవానే చూస్తూ ఉంటుంది, చాలా కోపంగా. దేవుడా, ఇదేంటి ఇలా దయ్యంలా చూస్తుంది అనుకొని దేవ సర్దుకొని, ఏంటే అలా చూస్తున్నావు? కనీసం ఆఫీస్ నుండి వచ్చిన దగ్గర నుండి అయినా నాతో మాట్లాడలేదు ఎందుకే అన్నాడు మెల్లిగా వెళ్ళి త్రిపుర పక్కన కూర్చొని. అయినా కూడా త్రిపుర అలాగే కోపంగా చూస్తూ ఉంటే, ఏమైందే, పిచ్చి పట్టిందా నీకు? ఇంటి దగ్గరికి వచ్చే దారిలో లేకపోతే ఏదైనా గాలి కానీ సోకిందా? నేను మాట్లాడుతుంటే మాట్లాడవేంటే అని త్రిపుర బుగ్గ మీద చేయి వేశాడు దేవ. అంతే, త్రిపుర దేవ ఆ చేయి గట్టిగా పట్టుకొని, ఏంటి మేమిద్దరం నీకు అక్కర్లేదా? మేమిద్దరం పెళ్ళాలం ఇంట్లో ఉండగా నువ్వు ఇంకో దాని దగ్గరికి పోతావా అని అంది త్రిపుర. నేనెప్పుడన్నానే అలా అన్నాడు దేవ తప్పించుకుందామనేసి. వెధవ వేషాలు వేయకు, ఫోన్లో బాగానే వాగావు కదా, నేను మా అక్క నీ దగ్గరికి రావట్లేదు అని. నువ్వు వేరే దాని దగ్గరికి వెళ్తాను అన్నావా లేదా చెప్పు? పైగా ఈరోజు ఇంటికి రాను అని బిల్డప్లు కూడా ఇచ్చావు కదా, మరి ఎందుకు వచ్చావు అని అడిగింది త్రిపుర. ఇది కూడా అన్నానా అన్నాడు దేవ. హా అన్నావు, ఇదొక్కటే కాదు ఇంకా చాలా అన్నావు. ఏంటి, నీకు మేమిద్దరం సరిపోవట్లేదా అని త్రిపుర బెడ్ మీద నుండి లేచి కూర్చొని తన కొంగుని నడుము చుట్టూ తిప్పి తన బొడ్డులో దోపుకొని తన గాజులు వెనక్కి అనుకుంటూ దేవాన్ని చూస్తూ, ఏంటి నీకు ఇద్దరు పెళ్ళాలు సరిపోక ఇంకో దాని దగ్గరికి వెళ్తావా? ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడతావా అని త్రిపుర దేవ మీదకి వెళ్ళేసరికి దేవ అటువైపు నుండి బెడ్ కిందకి జంప్ చేసి బెడ్ చుట్టూ తిరిగి, ఒసేయ్ నేను నీ మొగుడినే, ఏదో మాట వరుసకి 4 మాటలు అన్నాను, దానికే అవన్నీ పట్టించుకొని నన్ను కొడతావంటే? మొగుడిని కొట్టడం తిట్టడం మీ అక్క చెల్లెళ్ళకే చెల్లిందే, మిమ్మల్ని ఏమనలేకే కదా నేను అన్నాడు దేవ. అయినా మేమేమన్నామని మమ్మల్ని అంటావు నువ్వు? అసలు మేము నిన్నేమైనా అన్నావా? నువ్వే పెద్ద రెచ్చిపోయి పిచ్చి పిచ్చి మాటలు అన్నీ మాట్లాడావు. ఉండు, అక్కడే ఉండు, నీ సంగతి చెప్తాను, ఆగు బావా అని త్రిపుర కూడా బెడ్ చుట్టూ తిరుగుతుంది దేవాని పట్టుకుందామని. కానీ దేవ దొరకాలి కదా తనకి. బావా నువ్వు ఖచ్చితంగా ఆగు, లేకపోతే దెబ్బలు పడతాయి అని త్రిపురను 10 రౌండ్లు బెడ్ చుట్టూ తిప్పించి తనకు ఆయాసం వస్తూ ఉంటే అప్పుడు త్రిపుర నడుముని గట్టిగా పట్టుకొని బెడ్ మీద వాలాడు దేవ నవ్వుతూ. ఏంటే నన్ను పట్టుకుంటాను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా, ఏమైంది, అప్పుడే ఆయాసం వచ్చిందా అన్నాడు దేవ త్రిపుర నడుము మీద గిలిగింతలు పెడుతూ. నువ్వు నన్ను వదిలి చూడు, నీ సంగతి చెప్తాను అని త్రిపుర అరిచింది. ఏంటే ఇంత లేవు, నోరేవో బాగానే ఉంది నీకు. నువ్వు నా సంగతి చెప్పడం కాదు, ఈరోజు నేనే నీ సంగతి చెప్తాను అని త్రిపురను బెడ్ మీద పడేసి ఆమె మీదకి చేరిపోయాడు దేవ. ఆ ఇద్దరి మధ్య పెనుగులాటలో త్రిపుర కొంగు పక్కకి వెళ్ళిపోయిన సంగతి కూడా ఆమె పట్టించుకోలేదు. కానీ మనోడు మాత్రం చక్కగా అక్కడే చూస్తూ, ఏంటే ఇది అని మెల్లిగా అతడి పెదాలను ఆమె కంఠం కింద అద్దాడు. అంతే, ఒక్కసారిగా ఆమె ఒళ్ళు పరవశానికి గురయ్యింది. బావా అని తప్ప ఇంకా ఏ మాట ఆమె నోట రాకుండా చేశాడు దేవ. చెప్పవే, ఇప్పటి వరకు కైమని బాగానే అరిచావు కదా, ఇప్పుడెందుకు మాటలు రావట్లేదు అని అతడి మీసంతో ఆమె మెడ మీద రాస్తూ అతడి పెదాలకు పని చెప్తూనే ఉన్నాడు అదే ప్రదేశంలో. అతడిక అలా చేస్తూ ఉంటే ఆమెకి
మాటలు ఎలా వస్తాయి? త్రిపుర చేతిలో బెడ్షీట్ నలిగిపోతూ ఉంటే ఆమె చేతులను తీసి అతడి చుట్టూ వేయించుకున్నాడు దేవ. మొదటిసారి అతడు అంత దగ్గరగా ఉంటే ఆమె గుండె వేగం అమాంతం పెరిగిపోతుంది. అతడి ఒళ్ళు ఆమెకి, ఆమె ఒళ్ళు అతడికి తాకుతూ ఉంటే ఇద్దరిలో ఇది అని చెప్పలేని ఫీలింగ్. కానీ ఇద్దరికీ దూరంగా వెళ్ళాలి అని లేదు. అతడి వీపుని ఆమె అరచేతులతో నిమురుతూ అతడిని గట్టిగా వాటేసుకుంది త్రిపుర. ఇద్దరిలో కూడా ఏదో కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. దేవ ఆమె ఎదపై ముద్దు పెడుతూ చిన్ని అని పిలిచాడు చాలా స్లో వాయిస్లో. హా అంది త్రిపుర ఏదో మైకంలో ఉన్నట్టు. నీకు ఇది ఇష్టమేనా అని అడిగాడు. అతడి ప్రశ్నకి త్రిపుర కళ్ళు తెరిచి దేవా ఫేస్ని ఆమె చేతులతో పట్టుకొని అతడి కళ్ళల్లోకి చూస్తూ, నిన్ను ఒక్కటి అడుగుతాను బావా, నిజమే చెప్పు అంది త్రిపుర. ఏంట్రా అన్నాడు దేవా కూడా త్రిపుర కళ్ళల్లోకి చూస్తూ. నిజంగా ఇప్పుడు నువ్వు నా మీద ప్రేమతో దగ్గరవుతున్నావా, లేక అత్తయ్య అక్క చెప్పారు అనా? కేవలం పిల్లల కోసమే నాకు దగ్గరవుతున్నావా బావా అని అడిగింది త్రిపుర. నువ్వు ఏమనుకుంటున్నావే అని తిరిగి అడిగాడు దేవా. నువ్వు చెప్పు బావా. నిన్ను నేను పెళ్లి చేసుకుంది పిల్లల కోసమైనా కూడా ఇప్పుడు దగ్గర అవుతుంది మాత్రం నిజంగా ప్రేమతోనేనే, కోరికతో మాత్రం కాదు చిన్ని. వీళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి నీకు దగ్గర అవుతున్నాను అనుకుంటున్నావా అని అడిగాడు దేవా. నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా బావా నీ మనసులో ఏముందో, అందుకే అడిగాను అని చెప్పింది త్రిపుర. ఇప్పుడు కాదే, ఇదంతా అయిపోయాక మార్నింగ్ చెప్పు, నేను నీకు ప్రేమతో దగ్గరయ్యానో లేకపోతే ఎలా దగ్గరయ్యానో అంటూ ఆమె జాకెట్ మొదటి హుక్కు విప్పాడు అతడి పంటితో. అతడి పెదాలు ఆమె సున్నితమైన ప్రదేశంలో తగిలి ఆమె పరువాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నాయి. అతడి తాకిడికి ఆమె ఎద ఇంకా బరువై జాకెట్ టైట్ అయ్యింది. దాంతో అతడికి హుక్స్లు రాక ఇబ్బంది అవుతుంటే ఇదేంటి ఇది ఇలా టైట్ అయ్యింది అంటూ నవ్వుతూ అన్నాడు. అతడి మాటకి త్రిపుర మొహం మీద రెండు చేతులు పెట్టుకొని నవ్వుకుంటూ ఉంటుంది సిగ్గుతో. ఓయ్ ఆ చేతులు తీయవే, నువ్వు సిగ్గుపడుతూ ఉంటే నేను కూడా చూడాలి కదా అన్నాడు దేవ. ఏం అవసరం లేదు అంది త్రిపుర. అవసరం లేకుండా ఎలా ఉంటుందే అని ఆమె మొహం మీద నుండి తన చేతులు తీసి మిగిలిన హుక్స్లు కూడా తీసేసి ఆమె నుండి బట్టలన్నీ వేరు చేశాడు. దాంతో ఆమె ఒంటిని చేతులతో కప్పుకుంటూ ప్లీజ్ బావా లైట్ ఆఫ్ చేయవా అని అడిగింది త్రిపుర మెల్లిగా. నో అన్నాడు దేవ. ప్లీజ్ బావా. లేదు, అయితే నేను బ్లాంకెట్ కప్పుకుంటాను అని తన పక్కనే ఉన్న బ్లాంకెట్ తీసుకొని ఒంటి మీద కప్పుకుంటుంది త్రిపుర. ఒసేయ్ ఇది కప్పుకునే టైం కాదే, అన్నీ విప్పేసే టైం అని ఆ బ్లాంకెట్ తీసి దూరంగా విసిరేసి అతడి డ్రెస్ కూడా రిమూవ్ చేసి ఆమె మీదకి మెల్లిగా ఒరిగి లైట్ ఆఫ్ చేశాడు దేవ. అతడి బాడీ అలా డైరెక్ట్గా ఆమె తాకుతూ ఉంటే ఆమె ఒళ్ళంతా కూడా ఒక తీయని పులకరింత. బావా అని ఆమె స్లోగా పిలుస్తూ ఉంటే ఆ పిలుపుకి అతడికి డ్రగ్స్లా ఎక్కుతూ ఉంది. ఎక్కడ చేయి వేస్తే ఆమెకి మత్తెక్కుతుందో తెలిసిన నైపుణ్యం అతడిది. అయితే మొదటిసారి ఆమె భర్త ఆమె ఒంటి మీద చేయి వేయగానే ఆమెని అతడికి పూర్తిగా అప్పచెప్పుకునే ప్రేమ ఆమెది. ఆమె ఒంటి నిండా ముద్దులు అద్ది ఆమె కళ్ళల్లోకి చూశాడు దేవ. ఆమె కళ్ళతోనే తన సమ్మతం తెలియజేయడంతో ఆ నెక్స్ట్ మినిట్ ఆమె నోటి నుండి
ఓ పెద్ద అరుపు బయటికి రాకుండా ఆమె నోటిని అతడి పెదాలతో మూసేశాడు దేవ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.